What this means is, ఇది బలహీన వర్గాలకు మైనారిటీలకి పంచాయతీ పెట్టే ఒక ప్రతిపాదన. అనవసరంగా బలహీన వర్గాలని మైనారిటీలని ఇద్దరిని కూడా నష్టపరిచే ప్రతిపాదన. ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో టు ఇంక్లూడ్ మైనారిటీస్ ఇన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ సెన్సస్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ దట్ డెఫినెట్లీ విల్ హర్ట్ బోత్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మైనారిటీస్. దీనివల్ల ఇటు మైనారిటీస్ నష్టపోతారు, అటు బలహీన వర్గాలు బీసీలు కూడా నష్టపోయే ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఇది చాలా చాలా దుర్మార్గమైన మాట, అక్కర్లేని మాట. రాజ్యాంగమే ప్రత్యేకంగా ఇవాళ అల్పసంఖ్యాకులు రిలీజియస్ మైనారిటీస్ కింద గుర్తించినప్పుడు ముస్లింలని, సిక్కులని, క్రిస్టియన్లని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ తలాతోకా లేని ప్రతిపాదన ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది తప్పకుండా తెలంగాణలోని ప్రతి ముస్లిం సోదరుడు, ప్రతి క్రిస్టియన్ సోదరుడు, అదేవిధంగా ప్రతి సిక్కు సోదరుడు, అదేవిధంగా ప్రతి బలహీన వర్గాల బిడ్డ కూడా దీనికి తప్పకుండా ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అంటారా, ఇవాళ ఒకసారి మీరు ముస్లింలను కూడా ఇంక్లూడ్ చేస్తూ మీరు వెంటనే వాళ్ళని బీసీలుగా గుర్తిస్తే there will be no need for a separate minorities welfare ministry, there will be no minorities commission, there will be no other minority body. ఒకసారి ఈ సెన్సస్ చేసి అందరు ముస్లింలు బీసీలుగానే గుర్తించినారనుకోండి, తర్వాత రేపటి రోజున మైనారిటీ వెల్ఫేర్ మినిస్ట్రీ అనేది ప్రత్యేకంగా ఉండదు, మైనారిటీ కమిషన్ ఉండదు, మైనారిటీ సంబంధించిన ఏ ఆర్గనైజేషన్ కూడా. ఇవాళ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, దానికి మా ఇమ్తియాజ్ గారు చైర్మన్గా ఉన్నారు. మరి రేపు ఆ కార్పొరేషన్ అవసరం ఉండదు, ఎందుకంటే బీసీలో చేర్చిన తర్వాత మైనారిటీలు తమ ప్రత్యేక హోదాను కోల్పోతారు. ఇది చాలా చాలా తప్పు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాంఛనీయం కాదు, సమర్థనీయం కాదు. దీన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ ప్రతిపాదన మంచిది కాదు అనే మాట మరి ఎవరు రాసిచ్చారో వాళ్ళకు తెలియదు. ఓట్ల కోసం ఏదో రాయాలి కాబట్టి రాసినట్టున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు. రెండవది, ఇది 100% బీజేపీ ఐడియాలజీ ప్రకారమే జరుగుతున్నట్టు కనబడుతున్నది. బీజేపీ ఈ మధ్యన మాట్లాడుతున్నది, ఏం మాట్లాడుతున్నది, పాస్మాందా ముసల్మాన్ అని మాట్లాడుతున్నది బీజేపీ. సో కాంగ్రెస్ డిక్లరేషను ఈరోజు బీజేపీ ఐడియాలజీకి లింక్ అయి ఉన్నట్టుగా కనబడతా ఉంది. जो बात कांग्रेस आज माइनॉरिटी डिक्लेरेशन में कह रही है, ये बीजेपी के आइडियोलॉजी के साथ मिला हुआ है. पासमानदा मुसलमान बोल के आज बीजेपी जो बात कह रही है, वही बात आज कांग्रेस पार्टी अपने डिक्लेरेशन के जरिए कर रही है. और मैं आपको याद दिलाना चाहता हूं, आज दस्तूर ने, कॉन्स्टिट्यूशन ऑफ इंडिया ने आज एक दर्जा दिया हमारे हिंदुस्तान में, कि हिंदुस्तान में मुसलमान, सिख और ईसाई तीनों भी रिलीजियस माइनॉरिटीज हैं. कॉन्स्टिट्यूशन ऑफ इंडिया साफ कहती है कि मुसलमान और मुस्लिम, क्रिश्चियन और सिख तीनों भी आज रिलीजियस माइनॉरिटीज हैं. आज कांग्रेस पार्टी के डिक्लेरेशन ये कहता है, ये बोलता है कि एक कास्ट सेंसस करेंगे और सभी को इंक्लूडिंग माइनॉरिटीज को हम मिला देंगे बीसीस में. क्या होगा इससे? दोनों का नुकसान होगा. एक तरफ नुकसान होगा बीसीस का, दूसरे तरफ नुकसान हो जाएगा माइनॉरिटीज का. क्योंकि अगर बीसीस में आपको शामिल कर देंगे तो इससे क्या होगा, अल्टीमेटली ये होगा कि कोई अलग से माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट नहीं रहता, अलग से माइनॉरिटी वेलफेयर का बजट नहीं रहता, माइनॉरिटी कमीशन नहीं रहता, और साथ ही साथ माइनॉरिटीज कॉरपोरेशन भी सारे के सारे जब्त हो जाएंगे, सारे के सारे खत्म हो जाएंगे. ये आज कांग्रेस पार्टी का मतलब सोच है. कांग्रेस पार्टी का जो सोच है आज बीजेपी का आइडियोलॉजी से मिलता है. बीजेपी बार बार आज कह रही है पासमानदा मुसलमान, और लगता है कि कांग्रेस ने भी वही पन्ना, वही पेज आज निकाल के एक कोशिश कर रही है ताकि बैकवर्ड क्लासेस का और मुसलमानों का खास और माइनॉरिटीज का झगड़ा हो जाए. एक और मसला यह है इसमें कि एक मर्तबा, एक ही बार 2006-7 में एक बीसीई कैटेगरी क्रिएट किया गया, खास क्योंकि रिजर्वेशन देना था. बट इसका मतलब ये नहीं कि हर मुसलमान बीसीई में आता, बैकवर्ड क्लासेस में आता. ये नासमझी जो है कांग्रेस पार्टी की, ये जो मुझे नासमझी भी नहीं, ये तो मुझे लग रहा है कि कोई साजिश है दोनों के बीच में एक झगड़ा करने का. मैं इसलिए ये बात कह रहा हूं क्योंकि आज का कांग्रेस पार्टी का अध्यक्ष जो पे यहाँ पे है वो खुद बीजेपी से ताल्लुक रखने वाला आदमी है, आरएसएस आइडियोलॉजी में विश्वास रखने वाला आदमी है. तो इसलिए मैं कह रहा हूं ये जो डिक्लेरेशन बनाए, लगता है कि ये कांग्रेस ऑफिस में नहीं बीजेपी के दफ्तर में बन के निकली बाहर. एक बात यह है कि आज अगर 1 मिनट के लिए समझिए
कि कास्ट सेंसस करें आप और मिला दिए आप मुस्लिम्स को, क्रिश्चियंस को और सिख को बीसीस में, क्या होता कल? सारे के सारे बीसी टूट पड़ेंगे और कहने लगेंगे बैकवर्ड क्लासेस लीडर्स और बैकवर्ड क्लासेस की आवाम कि आप हमारा हक छीन रहे हो, आप हमारे लिए जो गारंटीड था रिजर्वेशन आप उसमें से जबरदस्ती ले रहे हो करके एक रिफ्ट आ जाएगा माइनॉरिटीज और बीसीस के बीच में। लगता है कि कांग्रेस पार्टी दोनों की तरफ सिंसियर नहीं है, ना बीसीस की तरफ सिंसियर है ना माइनॉरिटीज की तरफ सिंसियर है।